కాంగ్రెస్ లో మంత్రి పదవుల జగడం తారాస్థాయికి చేరింది. అస్తం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్ట్రీ కోసం పోటీ పడుతున్నారు. పదవి ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటూ హైకమాండ్ కు పార్టీ లీడర్లకు వార్నింగ్లు ఇస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు మినిస్ట్రీ రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జానా ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ఓ కుటుంబం తన గొంతు కోసే ప్రయత్నం చేసిందని ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయ్యారు. రైట్, కాంగ్రెస్ లో లొల్లిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అధిష్టానానికి వార్నింగ్లు, హెచ్చరికలు మినిస్ట్రీ పదవి కోసం ఇస్తున్నారు. ఒకవేళ ఆ మినిస్ట్రీ పదవి దక్కకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం ఇస్తూ రాజేస్తా ఉంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని, ఆవేదనను వెలుపుతూ ఉన్నారు. వరుసగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమ అసంతృప్తి గలాన్ని అయితే విప్పుతా ఉన్నారు. అధిష్టానం తమకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఆయన ధర్మరాజులా కాకుండా ధృతరాష్ట్రులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అటు ప్రేమ్ సాగర్ రావు సైతం ఈ రోజు జరిగినటువంటి సభలో బట్టి విక్రమార్క, శ్రీధరబాబు సమక్షంలోనే తన ఆవేదనను వెలిపించారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా గొంతుకొస్తారా అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. పార్టీలు మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారని, ఆయన అన్ని పార్టీలు తిరిగి వచ్చారంటూ ఇప్పటికే వాళ్ళ కుటుంబం కోట అయిపోయిందని చెప్పి వివేక్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అటు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం బహాటంగానే కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల జనాభా ప్రాతిపదికన ఇక్కడ మంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. ఒకవేళ తన క్యాస్టే అడ్డం అనుకుంటే నేను రాజీనామా చేసి ఆ స్థానంలో మరొకరిని గెలిపించుకుంటానని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఏదేమైనా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని అయితే వెలుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు ఇక బహాటంగానే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మురుముందు మరికొంతమంది కూడా ఇదే స్థాయిలో అసంతృప్తి గలం వినిపించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి వారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాశారు. అటు లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాస్తున్నారు. ఈ పరంపర మరింత కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, కాంగ్రెస్ లో మంత్రి పదవుల జగడం తారస్థాయికి చేరింది. తనకు మినిస్ట్రీ ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.